ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. హౌ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? గడిచిన 4 months దేవుడు మనల్ని కాపాడి ఈ యొక్క మే నెలలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవుని యొక్క కృపా కటాక్షం ఎంతో ఎంతో మన ఎడల హెచ్చుగా ఉంది. దానిని బట్టి ఆయన నామాన్ని ఎంతో స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, త్వరపడుడి, తొందరపడుకుడి. నేను దినమున విన్నా, ఈ దినమున త్వరపడుడి. నిజమే, చింతించాల్సిన విషయంలో, భవిష్యత్తు విషయంలో మనం తొందరపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు సమస్తము సమకూర్చి మన యొక్క జీవితాలు జరిగిస్తాడు. అయితే దేవుని కొరకు చేయాల్సిన విషయాల్లో మనం త్వరపడేవారిగా ఉంటాం. మేలు చేయటం యందు ఆసక్తి కలిగిన వారుగా ఉంటాం. అపోస్తుల కార్యాలు 20-16 సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను. గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకొని ఉండెను. పౌలు ఆసియా ప్రాంతంలో కాలహరణం చేయడం ఇష్టం లేదు. ఆల్రెడీ అక్కడ దాదాపు 2 years సమయాన్ని గడుపుతూ వచ్చాడు. ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళడానికి ఆశ కలిగి ఉన్నాడు. యెరూషలేములో తనకి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు తనకి ఎదురుగా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళడానికి పౌలు త్వరపడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం చేయటమే పౌలుకు ఊపిరిగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు దేవుని చిత్తాన్ని చేసే విషయంలో త్వరపడుతూ ఉన్నావా? వేగిరపడుతూ ఉన్నావా? ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని కొరకు కార్యాలు చేయాలనే తృష్ణ, తపన, కోరిక కలిగి ఉన్నావా? నీ సొంత పనులు, నీ సొంత ఆలోచనలు, వాటి మీద కూడా మనకి ఆలోచన, ఆసక్తి ఉండాలి, కాదనట్లేదు. కానీ దేవుని విషయాల్లో కూడా మనకి ఆసక్తి ఉండాలి కదా. దేవుని విషయాల్లో కూడా మనం త్వరపడాలి కదా. ఒక దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో త్వరపడేవారుగా, దేవుని కార్యాలు చేసే విషయంలో త్వరపడేవారుగా, దేవుని చిత్తాన్ని చేసే విషయంలో త్వరపడేవారుగా మనం ఉంటున్నామా? ప్రియ సంగమా, ఆలోచించండి. ఆనాడు దేవుడు అబ్రహాముకి ఒక మాట చెప్పాడు. అబ్రహామా, నువ్వు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు. దేవుడి మాట చెప్పగానే అబ్రహాం ఏం చేయాలి చెప్పండి? మరుసటి దినమున ఆలస్యం చేస్తూ కాలాన్ని గడుపుతూ రావాలి. కాలహరణం చేయాలి. కాలాన్ని అలాగే దాటుకుంటూ సమయాన్ని అలాగే వెళ్ళబుస్తూ ఉండాలి. కానీ ఆది కాండంలో మనం చూసినప్పుడు 22వ అధ్యాయంలో 3వ వచనంలో అబ్రహాము ఉదయమునే లేచి, పెందల కాడ లేచి, గాడిదకు గద్దకు అన్ని వారిని సిద్ధపరచు, కట్టెలన్నీ సిద్ధపరచు, ఇస్సాకును కూడా లేపి వారందరూ కూడా మొరియా దేశానికి వెళ్ళారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట చేయడం. త్వరపడ్డాడు అబ్రహాం. తన కుమారుణ్ణి దహన బలిగా దేవుడు అర్పించమన్నాడు. ఆ విషయం చేసేటప్పుడు కూడా అబ్రహాం ఎంతో త్వరపడి ఆ దేవుని యొక్క పనిని చేయడానికి ఇష్టపడ్డాడు. నిజానికి అబ్రహామును దేవుడు పరీక్ష చేస్తున్నాడు. అబ్రహాము ఎంత త్వరితముగా ఈయన యొక్క ఆజ్ఞకు లోబడతాడు అని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ దినమున నీవు కూడా దేవుడు చెప్తున్న విషయాలకు త్వరపడుతూ ఉన్నావా? నీ హృదయంలో, నీకు ఆత్మలో ఒక ప్రేరేపణ కలిగింది. ఎవరో ఒకరికి ప్రార్థన చేయాలనే ప్రేరేపణ నీ హృదయం దేవుడు పెట్టాడు. అయ్యో వారికి బాగాలేదు కదా, అయ్యో వారు అప్పుల సమస్యలు ఉన్నారు, అయ్యో వారి కుటుంబం ఎన్నో సమస్యల్లో ఉంది. దేవుడు నీకు హృదయంలో భారం పెట్టాడు. వారి కొరకు ప్రార్థించాయి, లేకపోతే దేశం కొరకు ప్రార్థించాయి, లేకపోతే బంధువుల కొరకు ప్రార్థించాయి. దేశంలో ఎన్నో అస్తవ్యస్త పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రార్థించాయి. పాడైపోతున్న విశ్వాసుల కొరకు ప్రార్థించాయి అని చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ప్రేరేపణ పెడుతున్నప్పుడు త్వరితముగా ఆ ప్రేరేపణకు లోబడుతున్నావా? లేకపోతే దానిని దాటవేస్తున్నావా? ఒక పనిని దేవుడు అప్పగించినప్పుడు వెంటనే నీవు చేస్తూ ఉన్నావా? ఇంకా మనం చూసినప్పుడు ఆయన సువార్తను ప్రకటించే విషయంలో కూడా మనం త్వరపడేవారిగా ఉండాలి. సువార్తను ప్రకటించడం అంటే కేవలం కరపత్రికలు పట్టుకొని, ఒక మైక్ పట్టుకొని ఎక్కడికో విలేజెస్కి వెళ్ళి సువార్తను ప్రకటించడం మాత్రమే సువార్త కాదండి. వ్యక్తిగతంగా మనము నీ ఆఫీస్లో, నీ కొలీగ్స్ దగ్గర, నీ పనిచేసే చోట, నీ క్లాస్మేట్స్ దగ్గర, నీ కాలేజ్ మేట్స్ దగ్గర,
అవకాశం దొరికినప్పుడు నీ నైబర్స్కి, ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ బంధువుల దగ్గర, నీకు తెలిసిన వారి దగ్గర వారి బాధలు వారు చెప్పుకుంటున్నప్పుడు, వారు ఎంతో నష్టపోయారని, వారు ఎంతో హోప్లెస్ సిచ్యువేషన్స్లో, బాధలో, వేదనలో, అనారోగ్యాల్లో వారు ఉన్నప్పుడు ఆ టాపిక్ మార్చకుండా వారితో నువ్వు నెమ్మదిగా క్రీస్తు యేసు కోసం నువ్వు వారికి పరిచయం చేస్తే, నేను మీకోసం ప్రార్థన చేయాలని చెప్పి నీవు వారిని అడిగితే, ఇటువంటి చిన్న చిన్న మాటల ద్వారా దేవుడు వారికి పరిచయం అవుతాడేమో. ఇంకా ఏ విషయాల్లో త్వరపడాలంటే క్షమించే విషయంలో త్వరపడాలి, తిరిగి సమాధాన పడే విషయంలో త్వరపడాలి. మత్తయి 5:24 బలిపీఠం దగ్గర నీకు ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం వస్తే అక్కడ నువ్వేం చేయాలంటే నీ యొక్క సహోదరునితో నీవు సమాధాన పడాలి, క్షమించాలి, తర్వాత వచ్చి బలి అర్పించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వారాలు, నెలలు, సంవత్సరాలు సమయాన్ని వ్యర్థపరిచే కంటే త్వరపడి సమాధానాన్ని వెతకడం ఎంతో మంచిది. క్షమాపణ కోరడం ఎంతో మంచిది, క్షమించడం ఎంతో మంచిది. అదేవిధంగా పాపం చేసినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం ద్వారా తప్పిపోయినప్పుడు వెంటనే త్వరపడి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకో. తర్వాత ఎప్పుడో వచ్చే ఆదివారం, లేకపోతే వచ్చే శుక్రవారం, లేకపోతే నా పర్సనల్ టైంలో నేను ఎప్పుడో, లేకపోతే ఒక దినమున ఉపవాసం ఉన్నప్పుడు ఒప్పుకుంటాను పాపాలన్నీ అని అనుకోకుండా తక్షణమే నువ్వు త్వరపడి నువ్వు దేవునితో మరలా సమాధాన అనుభవం కలిగి ఉంటే నీ మనస్సాక్షి దోషారోపణ లేకుండా వెంటనే కడగబడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, ఆ విషయంలో కూడా త్వరపడాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా ఎదుగు బొదుగు లేని క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో ఎదగాలి. దేవుని జ్ఞానంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో మనం ఏమవ్వాలంటే ఎదిగేవారుగా ఉండాలి. ఈ విధంగా మనము దేవుని కొరకు కార్యాలు చేసే విషయంలో ఎప్పుడైతే మనం త్వరపడేవారుగా ఉంటామో దేవుడు అటువంటి వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థవంతుల్ని బలపరచడానికి, యథార్థంగా త్వరపడి ఎవరైతే ప్రభు కొరకు కార్యాలు చేస్తారో, ఆయన నీతిని, రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో సమస్తము సమకూర్చి దేవుడు మేలు కొరకు జరిగిస్తాడు. ఆయన కనుదృష్టి, దేవుని కనుదృష్టి అటువంటి వారి మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దినమున ప్రియ సోదరుడా, నీవు కూడా త్వరపడి దేవుని కొరకు నువ్వు ముందడుగు వేసినప్పుడు, అన్ని విషయాల్లో త్వరపడి నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు జీవితంలో కృపను అనుగ్రహిస్తాడు. నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ యొక్క దినమున మా సొంత కార్యాల కొరకు త్వరపడడం మాత్రమే కాదు, మీ కార్యాల విషయంలో కూడా త్వరపడి ఎప్పుడైతే మేము జీవిస్తామో మా జీవితంలో మీరు కార్యాలు జరిగిస్తారు. నీ ప్రజలు నీకోసం త్వరపడి వారు ముందుకు సాగి నీ కొరకు కార్యాలు చేయడానికి నీ కృపను అనుగ్రహించడం, సత్క్రియలు, నీ చిత్తము, సమాధానము వెంటాడే పొందుకునే విషయంలో, ఇటువంటి అనేక విషయాల్లో ప్రభా త్వరపడి సువార్తను ప్రకటించే విషయంలో త్వరపడి నాయనను ఇచ్చే దీవెన పొందుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.